తాజాంశం చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో బాలాజీ గోవిందప్పను మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, గోవిందప్పను కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు? దానికి సంబంధించిన వివరాలేంటి? శ్వేత, ఈ రోజు ఉదయం గోవిందప్పను మైసూరు నుంచి విజయవాడకు తీసుకువచ్చిన అనంతరం వైద్య పరీక్షలు విజయవాడ జీజీహెచ్ లో వైద్య పరీక్షలు చేయించి అక్కడి నుంచి కోర్టుకు తరలించారు. మొదట కోర్టుకు తీసుకువచ్చి మళ్ళీ ఒకసారి బయటికి తీసుకువెళ్లారు, సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడి నుంచి మళ్ళీ కొద్దిసేపటి కిందటే ఏసీబీ కోర్టుకు, విజయవాడలో ఉన్న ఏసీబీ కోర్టుకు తీసుకువచ్చారు. మరికొద్దిసేపట్లో న్యాయమూర్తి ముందు గోవిందప్పను ప్రవేశపెట్టనున్నారు. ఈ కేసులో మద్యం కుంభకోణం కేసులో 33వ నిందితుడిగా ప్రస్తుతం గోవిందప్ప బాలాజీ ఉన్నారు. ప్రస్తుతం ఆయన భారతీ సిమెంట్స్ లో డైరెక్టర్ గా కొనసాగుతూ ఉన్నారు. ప్రస్తుతం సిట్ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం గోవిందప్ప బాలాజీ ఇటు మద్యం దాంట్లో వచ్చినటువంటి నగదుని హవాలా మార్గం, అదే విధంగా కొన్ని కంపెనీలు మరికొన్ని రంగాల్లో పెట్టుబడులు పెట్టి వివిధ మార్గాల ద్వారా అంతిమ లబ్ధిదారుడికి నగదు చేర్చడంలో చాలా కీలక పాత్ర పోషించారని సిట్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే దానికి సంబంధించిన కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. అయితే దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఇటు గోవిందప్ప బాలాజీని మొదట ఆయనకు నగదు చేరింది, అక్కడి నుంచి ఆయన కీలక పాత్ర పోషించి అంతిమ లబ్ధిదారుడికి చేర్చారు అని రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నప్పటి నుంచి అటు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇటు ఇప్పుడు ప్రస్తుతం అరెస్ట్ అయిన గోవిందప్ప బాలాజీ, వీళ్ళ ముగ్గురు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉన్నప్పటి నుంచి పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలించారు. వాళ్ళు అటు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. మధ్యంతర రక్షణ వారికి రాలేదు. మధ్యంతర రక్షణ రాకపోవడంతో అసలు పూర్తిగా రాష్ట్ర సరిహద్దులు దాటిన పరిస్థితి ఉంది. టెక్నాలజీకి కూడా దొరకకుండా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్లు ఉంచుకొని అజ్ఞాతంలోకి వెళ్లారు. అయినా సరే పోలీసులు పక్కా సమాచారం అందుకొని సిట్ అధికారులు మైసూరు దాటిన తర్వాత ఒక గ్రామంలో ఆయన ఉన్నారు. అక్కడి నుంచి నిన్న అరెస్ట్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్, ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని ఇక్కడికి తీసుకువచ్చారు. మొత్తం మీద ఇప్పుడు 3,200 కోట్ల కుంభకోణంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా అంతిమ లబ్ధిదారుడు ఎవరు, ఏ విధంగా చేర్చారు అనే వాటికి సంబంధించి దాదాపు గోవిందప్ప బాలాజీ వద్ద పూర్తి వివరాలు ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. ఇటీవల ఈ కేసులో ఉన్న A1 గా ఉన్న రాజశేఖర్ రెడ్డి, కేసిరెడ్డిని అదుపులోకి తీసుకొని, అంటే కస్టడీకి తీసుకొని విచారించిన క్రమంలో తాను నేరుగా అంతిమ లబ్ధిదారుడికి చేర్చలేదని, మధ్యలో పలువురు ఉన్నారని చెప్పిన క్రమంలోనే తాజాగా ఈ మూడు పేర్లు బయటికి వచ్చాయి. ఇప్పటికే గోవిందప్ప బాలాజీని కొంత విచారణ చేసిన పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఆధారాలు కూడా సేకరించారు. ఆ ఆధారాలు సేకరించిన తర్వాత ఖచ్చితంగా కొన్ని సెర్చెస్ అయితే జరుగుతూ ఉంటాయి. నిన్న హైదరాబాద్ లో మనకు తెలిసిందే, ఇందులో కీలకంగా వ్యవహరించిన కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించిన, అంటే కృష్ణమోహన్ రెడ్డి కుమారుడు ఉన్నటువంటి డైరెక్టర్ గా ఉన్న కంపెనీలలో సోదాలు చేశారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మద్యం కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇందులో దర్యాప్తు వేగవంతం చేయటం ఒకవైపు, నిందితుల్ని అరెస్ట్ చేయటం మరొక వైపు, ఎక్కడైతే అనుమానిత కంపెనీలు ఉన్నాయో వాళ్ళని కూడా అక్కడ కూడా వెంటనే సెర్చెస్ చేయటం, ఇటువంటి పనులన్నీ వరుసగా చేస్తూ ఉన్నారు. వాటికి సంబంధించిన ఎప్పటికప్పుడు వాళ్ళకు దొరికినటువంటి ఆధారాలతోటి ఎప్పటికప్పుడు వేగంగా స్టెప్పులు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ గోవిందప్ప బాలాజీ అరెస్ట్ తోటి ఈ కేసులో ఇప్పటి వరకు 5 నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు మనకి తెలుస్తోంది. మొత్తం 33 నిందితుల పేర్లని ఇందులో ఉంచారు. ఇందులో కొన్ని కంపెనీలకు సంబంధించిన పేర్లు కూడా ఉన్నాయి. మరొక వైపు
డిస్టిలరీల నుంచి ఏ విధంగా నగదు తీసుకొని ఏ విధంగా ఆ నగదుని పంపారు అనే ప్రక్రియలో చాలా కీలకంగా వ్యవహరించారు. ఈయన చార్టెడ్ అకౌంట్ చదువుకోవడం తోటి నగదు ఏ విధంగా మళ్లించాలి, ఎట్లాగా మళ్లిస్తే దాన్ని అధికారికంగా మళ్ళా మనం లెక్కల్లో చూయించుకోవచ్చు, ఎక్కడ ఎటువంటి తనిఖీలు జరిగినా ఏ విధంగా తప్పించుకోవచ్చు, ఇటువంటి మార్గాలపైన ఖచ్చితంగా అవగాహన ఉన్న వ్యక్తి కావటంతో దాంతో పాటు జగన్ కూడా చాలా దగ్గరగా ఉండటంతో ఆయన డైరెక్టర్ గా చేయటంతో పాటు ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈ నగదు మార్పిడిలో ఆయనకి బాధ్యతలు ఇచ్చారని తెలుస్తుంది. మొత్తం మీద మరికొద్ది సేపట్లోనే ఏసీబీ కోర్టులో, విజయవాడ ఏసీబీ కోర్టులో ఆయన్ని హాజరుపరచనున్నారు శ్వేత. ధన్యవాదాలు జయప్రకాష్.